ఫోన్ వస్తుంది. హలో, ఎవరు? ఆ టీచర్ చెప్పండి. ఆ ఏంటిది? సరే టీచర్, బయలుదేరి వస్తున్నా. మా అత్తమ్మ నేను ఇద్దరం వస్తాం. సరే టీచర్, కొంచెం జాగ్రత్తగా చూడండి మా బిడ్డని. సరే, అక్కడ కూర్చోబెట్టండి. సరే. సరే మరి. చిక్కుడు గాలి పాడుగాని 30 చెప్పిండు, పావు కిలో 20కి ఇచ్చేది. ఇయ్యమంటే ఇయ్యలే, మన దాకా చెట్ల కాసేది. అగ ఏమైందే మళ్ళీ? ఎందుకు అట్టేడుస్తున్నావు? చెప్పండి, ఏడవరాదే? ఏం జరిగిందే? ఏం లేదత్త, ఇక స్కూల్ నుంచి టీచర్ అమ్మ ఫోన్ చేసి మౌని ఉందిగా, పుష్పతి అయిందంట. దానికి మొన్ననే 10 నుండి 11 పడ్డాయి. అప్పుడే అయ్యింది. దానికంటే పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, అది చూడు చిన్న పిల్ల, అప్పుడే అయ్యింది. దీనికి ఎడుతున్నావే మళ్ళీ? ఇంత లుంగి గుట్ట చీర గుట్టదేపో పోయి తీసుకొద్దా. మీ ఇప్పుడు తినే తిండి బట్టి 10 సంవత్సరాలకి 11 సంవత్సరాలకి ఎత్తున్నారు. వెనకటంటే మేము 15 సంవత్సరాలకి అయినాం. మేము ఊకేందుకు దానికి బాధపడుతున్నావు? తీయి. సరే మరి, తోలుకొద్దాంపా. సరేలే, ఇద్దరం పోయి తోలుకొద్దాం. జర్రాగా ఆటోలు పిలుచుకొస్తా. సరే అత్త, పిలుచుకరా పో, ఆటో ఇచ్చి పోదాం. ఏంది అత్త కోడలు ఇద్దరు ఆడవిడిగా కనపడుతున్నారు? ఏమైంది? చూసినాదప్పుడే దీనికి కట్ల మొన్న పోయా. ఏం చూస్తుందో జట్టముండ. ఏం లేదు సోమి, ఇగో నా బిడ్డకి బడికాడ కళ్ళు తిరిగి తోలుకొద్దామని మా అత్త నేను ఇద్దరం అట్లనా? మీ మొహాలు చూస్తే అట్లేమనిపిస్తలేదు. ఏం జరిగిందో చెప్పండి. ఏనుగుండే మళ్ళీ ఎట్ట నేర్కేది గాని అది కాదే సోమి. మా పిల్ల ఉండగా మా బుజ్జి బల్లో పుషవాత అయిందంట. అందుకోసమే తోలుకొద్దాని పోతున్నాం. అవునా? మరి ఇందాకించి అడుగుతుంటే చెప్పట్లేదేంది? మరి నీ కోడలేమో దాచిపెట్టే ఈ భూమి మీద ఎవరు కానట్టుగా ఈ ముచ్చట కూడా దాచిపెట్టాలా? అయినా మళ్ళీ నువ్వు ఎందుకు ఎడుస్తున్నావే? ఎవరు కానట్టు? సోమి, నువ్వనే చెప్పే. ఈ మళ్ళీ పాడుగానే ఒకటే ఏడుస్తా ఉన్నది, బుద్ధి లేకుండా. మళ్ళీ ఊకేడకి కాపు. సోమి, నా బిడ్డ నీ బిడ్డ కంటే చాలా చిన్న పిల్ల, అప్పుడే అయింది, అందుకనే ఏడుస్తున్నా. ఓ మళ్ళీ ఆపు కొద్దిగా. ఏంది నా బిడ్డ పెద్దదా? నా బిడ్డ కన్నా నీ బిడ్డనే చాలా పెద్దది. నా బిడ్డ తొలాకర్షణ పుట్టింది, నీ బిడ్డ అంతకు ముందే పుట్టే. ఏమే సోమి, సిగ్గులేదు నీకు? నా బిడ్డ తొలాకాశ పండుగ అయిపోయినాక పుట్టింది, అప్పుడు ఇంకా నేను నీళ్ళ పోసుకోలేదు. నీ బిడ్డ చాలా పెద్దది, నా బిడ్డ ఏమో చాలా చిన్నది, అప్పుడే కూసున్నది. నీ బిడ్డ ఇంకా కాకపాయే. సర్లే, ఎవరు పెద్ద అయితే ఏముందిలే గాని, ఇప్పుడు అయిన దానికి ఎవరేం చేస్తారు? మొన్న నా పెద్ద బిడ్డ అయినప్పుడు ఒక్క కుడక కూడా తెచ్చేయలేదు. నీ బిడ్డకి ఎవరేస్తారు కుడకలు? ఎందుకు వేయలేదంటే అప్పుడు నేను బాగాలేదే, నేను బయట ఉన్నా, అందుకే వేయలేదు. మరి అందుకే బయట ఉంటే ముట్టుడు కదా, అందుకే ముట్టుడని కుక్కలు వేయలేదు. ఎట్లయినా పుష్పతంటే ముట్టుడేనాయనే. అయినా మళ్ళీ నీకు పుడకలేయడానికి ఏమైందే? అబద్ధం చెప్పినా అతికినట్టుండాలి. అయినా సోమి, అదే లేదని అందుకు అడుగుతున్నావే? మా కోడ తరఫున నేను వేసినాగా, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు? నువ్వేసేది వేరే, నీ కోడలేసేది వేరే. ఎందుకు వేరే? కొడకలు వేస్తేనే వేసినట్ట. ఇక అది కాదే సోమి, నీ పెద్ద బిడ్డ అయినప్పుడు ఎవరుండి అనుకున్నావా? అన్ని నా కొడలే శామంగలు కాసింది, పులిహోరం వండింది, బెల్లం పువ్వు వండింది. ఇప్పుడు నువ్వు కొడకలు ఏ పెడతాదా అని నా మళ్ళీ అడుగుతున్నావు? వెయ్యకపోతే ఇయ్యకపోయినావులే సోమి, ఎవరికి కావాలి నీ కుడుకలు? నువ్వే ఎంగిల్ చేతితోని కాకిని కూడా కొట్టావు. నువ్వు ఎక్కడ చేతుకున్న అన్నం మెతుకులు రాలిపోతాయో అని. ఎందుకు అట్లా నిష్ఠూరం ఆడుతున్నావు? వేస్తేనే ఆ కుడకలేగా. నేనేనన్నాను, మీరే మన వేయలేదని చెప్తున్నా. అయినా ఎందుకే మళ్ళీ చిన్నదానికి కూడా మొహం వాయి పెట్టుకుంటావు?
అసలే వీళ్ళకి ఒక్కగానొక్క బిడ్డ ఫంక్షన్ గ్రాండ్గా చేస్తారు. ఇప్పుడు వీళ్ళతో కయ్యం పెట్టుకుంటే నేను ఫంక్షన్ కూడా పిలవరు. ఎందుకైనా మంచిది వీళ్ళేమన్నా నూరు మూసుకుని ఉంటా. ఏందే మళ్ళీ ఫంక్షన్ ఎంతలో చేస్తున్నారు? గ్రాండ్గా చేస్తారా? గ్రాండ్గా ఏముందే సోమి, మాకున్నంతలో చేసుకుంటాం. ఉన్నంతలో అంటే గ్రాండ్కేనేగా. అవునే సోమి, గ్రాండ్గానే చేస్తాం. ఒక 5 ముత్తైదులను పిలిచి పప్పు అన్నం పెడతాం. మరి అంత గ్రాండ్గా చేయడానికి అదేమన్నా పెద్ద పిల్లనా చిన్న పిల్ల? సరే అత్త, మనం బడికాడికి పోవాలి, లేట్ అవుతుంది. సరే అత్త, ఆటో రిచ్ వచ్చినట్టుంది, తోలుకొద్దాంపా. సరే సోమి, మేము కొంచెం పిల్లని తోలుకొని వస్తాము, కొంచెం మా ఇల్లు చూస్తుండు, సరేనా? సర్లే. సరే అత్త, మరి పోదాంపా. చూస్తుండు కొద్దిగా, ఆ దొంగలు వస్తారు. దీని పిసినార్తాను పాడుగాను ఉన్నొక్క బిడ్డకు కూడా ఫంక్షన్ చేయదంట. ఇది ఫంక్షన్ చేస్తుందని నీ కుడకలు ఎత్తానన్నా, ఎవడేస్తాడు? కుడకలు కూడా ఏనిపి. ఇల్లు చూడాలంటే ఇల్లు చూడాలి. ఏ నాకేం పని? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.